కృష్ణావతారం పార్ట్ 1 హృదయం నేను చూసాను. ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. 2 hours 30 minutes రన్ టైమ్ తో ఇది ఒక మైథాలజీ ఫిలిం. భగవాన్ శ్రీకృష్ణ రాధారాణి ప్రేమ కథ. ఇది మూవీలో రియల్లీ విజువల్స్ మాత్రం ఎక్సలెంట్. నిజంగా ఒక ఫీల్ గుడ్ మూవీ చూసా. కృష్ణ భగవాన్ రాధారాణి ప్రేమతో నిండిపోయింది ఈ సినిమా. చివరి వరకు చూడండి, వీడియో స్కిప్ చేయకండి. ముందుగా మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లాంగ్వేజెస్ తో సంబంధం లేకుండా అన్ని మూవీ రివ్యూస్ ఇచ్చేది మనమే. అంతేకాకుండా న్యూ మూవీ టీజర్, ట్రైలర్ రియాక్షన్, మూవీ ఎక్స్ప్లెనేషన్ అన్ని అప్ టు డేట్ అప్లోడ్ చేస్తాము. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో కృష్ణ భగవాన్ క్యారెక్టర్ సిద్ధార్థ్ గుప్తా చేశారు. రియల్లీ లార్డ్ కృష్ణ క్యారెక్టర్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ ఎంత చెప్పినా తక్కువే ఆయన గురించి. రాధా క్యారెక్టర్ చేసిన సుష్మితా భట్కర్ ఎక్స్ట్రాడినరీగా చేశారు. చాలా అందంగా, నిజంగా, పవిత్రంగా, మరీ హార్ట్ఫుల్ గా పర్ఫామ్ చేశారు. సత్యభామగా సంస్కృతి జైన్ కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉంది. రుక్మిణిగా నివాసిని కృష్ణన్ గారు మాత్రం సూపర్ గా చేశారు. డైరెక్టర్ హార్దిక్ గజర్ మన చరిత్రను గ్రాండ్ గా ఎమోషన్స్ తో చూపించారు. ఈ సినిమా కృష్ణ భగవాన్ రాధారాణి ప్రేమ తర్వాత ఏం జరుగుతుందని చూపించారు. ద్వారకా నుంచి కురుక్షేత్రం వరకు వారి ప్రయాణం చూపిస్తుంది. కృష్ణ భగవానుడు మన కళ్ళ ముందు కనపడతారు. కృష్ణుడు ఒక ప్రేమికుడుగా, రాజుగా, రక్షకుడుగా ఆయన ఒక అద్భుతం. ఈ కథలో మెయిన్లీ సత్యభామ వైపు నుంచి చూపించడం బాగుంది. ఇక్కడ ఎలాంటి యుద్ధం ఎక్కువగా డ్రామా లేదు. హార్ట్ఫుల్ గా ఒక మంచి వైబ్ క్రియేట్ చేశారు. ప్రతి ఫ్రేమ్ చాలా సినిమాటిక్ అండ్ గ్రాండ్ గా ఉంటుంది. బీజిఎం కూడా ఇంప్రెస్ చేస్తుంది. ఈ సినిమాని మిస్ అయితే ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని మిస్ అవుతారు. బడ్జెట్ అవసరం లేకుండా ఈరోజు చాలా హై బడ్జెట్ పెట్టిన సినిమాలు కూడా ఫెయిల్ అవుతున్నాయి. ఈ సినిమా మన ఆదిపురుష్ కంటే 1000% బెటర్. కానీ కృష్ణావతారం బాక్స్ ఆఫీస్ కి చాలా సర్ప్రైజ్ ఇస్తుంది అనిపిస్తుంది. ఈ సినిమాకి ప్రమోషన్స్ కూడా చేయలేదు. తప్పకుండా చూడండి. ఫైనల్లీ ఈ సినిమా చూడొచ్చు అంటే ఫ్యామిలీతో చూడండి హ్యాపీగా. ఆ పర్ఫార్మెన్స్, విజువల్స్, సాంగ్స్ కోసం బ్లైండ్ గా వెళ్ళిపోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. మీరు మూవీ చూసింటే మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి. దట్స్ ఇట్ గైస్. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.